నమస్కారం. ఎవరో మిల్లెట్స్ గురించి నాకు ఏమీ తెలియదు అని చెప్పారు. సరే, నేను కూడా ఇంకొంచెం మళ్ళీ ఒకసారి మిల్లెట్స్ గురించి తెలుసుకుంటే మంచిది, మీతో షేర్ చేసుకుంటే కూడా మంచిది అని అనిపించింది. సబ్జెక్టు మిల్లెట్స్, ఎగ్స్. నేను ఎక్కువ ఎగ్స్ ప్రమోట్ చేస్తుంటాను. అయితే మరి మిల్లెట్స్, ఎగ్స్ మానేసి మిల్లెట్స్ తింటే ఏమవుతుంది? హుస్సేన్ గౌడ్ గారికి ఎగ్స్ మానేసి మిల్లెట్స్ తింటే హెచ్బిఏవన్సీ 5 నుంచి 10కి ఎలా పెరిగింది, దానికి కారణం ఏంది అనేది ఇలా దీంట్లో డిస్కస్ చేసుకుందాము. అయితే మనకి భారతదేశంలో మిల్లెట్స్ అమ్మే షాపుల కన్నా ఎగ్స్ అమ్మే షాపులు చాలా ఎక్కువ. కాబట్టి నాకు విమర్శలు తక్కువనే వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మిల్లెట్స్ బదులుగా ఎగ్స్ తింటే వాళ్ళు ఎగ్స్ అమ్ముకోవచ్చు. దేశం అంతటా ఎగ్స్ అమ్మే వాళ్ళకి బెనిఫిటే కదా. అయితే ఇందులో 4-5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, కామన్ సెన్స్ గురించి మా గ్రాండ్ ఫాదరు ఒక కథ చెప్పేవాడు. అంటే ఇది దాదాపు 50 ఏళ్ళ కింద సంగతి అనమాట. అయితే అప్పుడు ఆయుర్వేదం బాగా వాడుకలో ఉండేది కదా. అయితే ఒక ఆయుర్వేదిక్ ఆశ్రమంలో లేదా ఒక ఇంట్లో ఒకతను భోంచేస్తూ ఉంటే ఆయన భోజనంలో కాస్త ఉప్పు తక్కువైంది అని అనిపించిందట. అయితే ఆయన లేదా శిష్యుడికో లేదో పనోడికో కొంచెము లవణం తీసుకురా అని చెప్పాడట. లవణాలు అంటే సాల్ట్స్ అని మనకు తెలుసు కదా. ఇంగ్లీష్లో కూడా సాల్ట్స్ అంటాం మనము, లవణం. అయితే ఆ పనివాడు లేదా ఆ శిష్యుడు ఉప్పు తీసుకురావడం కాకుండా ఒక గుర్రం తీసుకొచ్చాడట. అంటే భోజనశాలలో వాడు లవణం తీసుకురా అంటే వాడు గుర్రం తీసుకొచ్చాడట. ఇదేంట్రా, నేను ఉప్పు తీసుకురమ్మంటే ఇలా గుర్రం తెచ్చావు అంటే అప్పుడు తెలుగులో అడిగితే, మీరు లవణం అంటే నేను గుర్రం తెమ్మన్నారేమో అనుకుని గుర్రం తెచ్చాను అన్నాడనమాట. అయితే అంటే కామన్ సెన్స్ ఉండాలన్నమాట. మనకి ఇంగ్లీష్లో కూడా చాలా పదాలు ఒకదాన్ని ఒకటి ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అయితే ఈ మిల్లెట్స్కి ఇట్లాంటి ఇదొకటి కామన్ సెన్స్ లేదేమో అని అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 2, మనము మిల్లెట్స్ మన ఇండియన్ కాంటెక్స్ట్కి, మన భారతదేశంలో ఉన్న జబ్బులు ఏంటి, దానికి మిల్లెట్స్ ఇచ్చే సొల్యూషన్ ఏంటి అనేది ఒకటి కామన్ సెన్స్ అప్రోచ్ ఉండాలన్నమాట. అంటే ఒక మందు మంచిది, సపోజ్ క్యాన్సర్కి మంచి మందు వచ్చింది అనుకోండి. అందుకని ఈ క్యాన్సర్కి మంచి మందు వచ్చింది కాబట్టి దాన్ని డయాబెటీస్కి వాడొచ్చా? మందు మంచిదే కదా, వాడొచ్చు కదా. అంటే ఇది ఇట్లాంటి ఉప్పు తెమ్మంటే గుర్రం తెచ్చిన కథ అనమాట. ఈ మిల్లెట్స్ అంతా ఇదే కథ అనమాట. ఇది ఇంకా మీరు ఇంకాస్త చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మనకి భారతదేశంలో సమస్య ఏంటి? 90% ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి దానికి రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే మెయిన్గా బరువు పెరిగిన తర్వాత ఆ బరువు పెరగడం వల్ల మన రక్తం చిక్కబడుతుంది కాబట్టి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చిక్కబడితే బ్రెయిన్ స్ట్రోక్, అంటే మెదడు కూడా రక్త ప్రసారం తగ్గిపోయి తర్వాత మెదడులో కూడా స్ట్రోక్ వస్తుంది అన్నమాట. అంటే మెదడు పోటు కూడా వస్తుంది. అంటే గుండెపోటు వచ్చింది, మెదడు వచ్చింది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుండి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు కాబట్టి అదంతా ఓవర్ వెయిట్ అవుతుంటుంది. కాబట్టి మోకాళ్ళల్లో శక్తి తగ్గిపోతుంది అన్నమాట. బరువు పెరుగుతుంటాము, శక్తి ఉత్పన్నం కాదు కాబట్టి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అట్లాగే మనకి నడుములో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది కాబట్టి నడుము నొప్పులు వస్తాయి. అట్లాగే మనకి తలలో వెంట్రుకలు రావాల్సిన దగ్గర కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి వాటికి కూడా రక్త ప్రసారం సరిగా ఉండదు కాబట్టి జుట్టు రాలిపోతుంటుంది. ఇట్లా ఆపాదమస్తకము, గోళ్ళు సరిగా పెరగవు. ఇట్లాంటి దాదాపు 60 నుంచి 70 రకాలు ఇట్లాంటి ప్రమాదకరమైన, అంటే ఈవెన్ ఓవర్ వెయిట్ వల్ల మనకి శరీరంలో నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి క్యాన్సర్ కూడా పెరుగుతుంది. ఇట్లా ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్నాయి అన్నమాట. అయితే మనకి భారతదేశంలో ప్రస్తుత సమస్య ఏంది? 90% మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అంటే
ఎంతో కొంత బరువు పెరుగుతున్నారు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. ఎందుకు అంటే అంత పర్ఫెక్ట్‌గా మనం బరువు మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు. మరి చిన్న పిల్లలకి 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి కూడా ఒబేసిటీ వచ్చేసరికి ఫస్టు ఒబేసిటీ కంటే ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ తర్వాత 15 ఏళ్ళకి డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ బయటపడడానికి 15 ఏళ్ళ ముందే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందనమాట. అంతా పెద్ద చరిత్ర ఉంటుంది. అయితే ఇదంతా మన ఇండియన్ కాంటెక్స్ట్ చెప్పుకుంటే మరి మిల్లెట్స్‌లో మరి ఏముందని అది కనీసము ఏ చిన్న జబ్బునైనా తగ్గించగలుగుతా? అంటే ఈ మిల్లెట్ షాప్‌లో వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా అదని, ఇదని ఇవన్నీ క్లెయిమ్ చేయాలంటే సైంటిఫిక్ బేస్ ఏంటి అనేది చూద్దాం. అయితే మిల్లెట్ వర్సెస్ ఎగ్స్ తీసుకుంటే ఏదో ఒక దాంతో కంపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడు తెల్లన్నంతో పోల్చుకుంటే మిల్లెట్స్ కొంచెం బెటర్ కావచ్చు, కానీ మనం బ్రౌన్ రైస్‌తో పోల్చుకుంటే దాదాపు 2 సేమ్ అనుకోవచ్చు. అయితే మనకి ఎగ్స్ చీప్ అండ్ బెస్ట్ కాబట్టి అంటే మిల్లెట్స్ వండడం కన్నా ఎగ్స్ వండడం చీపు. మిల్లెట్స్ కన్నా ఎగ్స్ ధర తక్కువ. టైము మిల్లెట్స్ వండడానికి పట్టే టైం కన్నా ఎగ్స్ వండడానికి పట్టే టైం తక్కువ. నైపుణ్యం అంటే మిల్లెట్స్ వండాలంటే ఎక్స్పర్ట్ కొంచెం ప్రాక్టీస్ అది ఉండాలి. కోడిగుడ్డు వండడానికి పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. నేర్చుకోవడం కూడా తేలిక. అయితే మరి ఎగ్స్ ఖరీదు ఎక్కువ అంటే మనకి మిల్లెట్స్ దాదాపు రూ. 350 కిలో అమ్ముతున్నారు. అదే బ్రౌన్ రైస్ అయితే రూ. 70-80 అమ్ముతారనుకుంటా. మిల్లెట్స్ కిలో రూ. 350 అటు ఇటుగా ఉంటే కిలో కోడిగుడ్లు అంటే దాదాపు 20 గుడ్లు మనకి 100-120 వస్తున్నాయి. పోనీ ఎగ్స్ చీపా అంటే ఎగ్స్ చాలా చీప్. 350 కిలో ఎక్కడ, రూ. 120 కిలో ఎక్కడ, చాలా తేడా ఉందన్నమాట. అయితే క్యాలరీస్ పరంగా చూసుకుందాం. 100 గ్రాముల మిల్లెట్స్ చూసుకుంటే అందులో 378 క్యాలరీస్ వస్తున్నాయి. అంటే అదే 100 గ్రాముల ఎగ్స్ తీసుకుంటే 147 క్యాలరీస్ లేదా 150 క్యాలరీస్. అంటే మామూలుగా మనకి ఈ క్యాలరీస్ అనేది మేజర్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే క్యాలరీస్ తక్కువ వస్తాయి. ఇప్పుడు ఎగ్స్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి క్యాలరీస్ ఉన్నాయి. మనకి ఈ సమస్య ఏంది? భారతదేశంలో 90% మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. ఓవర్ వెయిట్స్ లేదా ఇతరత్ర ఇవే సమస్యలు కదా. అట్లాంటప్పుడు క్యాలరీస్ పరంగా చూసుకున్నప్పుడు మనకి క్యాలరీస్ తక్కువ క్యాలరీస్ అంటే మనకు సరిపోయినంత క్యాలరీస్ మామూలుగా మన ఇండియాలో ఒక 1500-2000 క్యాలరీస్ చాలామందికి సరిపోతాయి. మరి కాయ కష్టం చేసే వాళ్ళకైతే ఈవెన్ పొలం పనుల్లో కూడా తవ్వడాలు అట్లాంటివి అయితే ఒక 3000 క్యాలరీస్ సరిపోతుంది. రాళ్ళు పగలగొట్టడము ఇట్లా అంటే పెద్ద పెద్ద సుత్తిని లేపి కొట్టాలి కాబట్టి అట్లాంటి వాళ్ళకి 3000 క్యాలరీస్ వస్తాయి. మామూలు వాళ్ళకైతే ఒక 1500-1600 క్యాలరీస్తో మేనేజ్ అవుతుంది. ఆఫీస్లో అయితే కంఫర్టబుల్ అనమాట. అయితే మరి క్యాలరీస్ మనము మిల్లెట్స్ ఎక్కువ తిన్నప్పుడు క్యాలరీస్ ఎక్కువైపోతాయి. అంటే ప్రతిరోజు మనకి 800 క్యాలరీస్ ఎక్కువైపోతే 100 గ్రాముల బరువు పెరుగుతాం. నెట్ వెయిట్ అంటారనమాట. అంటే మనము 1600 క్యాలరీస్ మనకు సరిపోతే మనము 2400 తీసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు 100 గ్రాములు పెరుగుతాము. 10 రోజులకి కిలో బరువు పెరుగుతాము. సో అంటే ఇందులో ఐస్ క్రీమ్లోని అవన్నీ టీ కాఫీలు ఇవన్నీ వచ్చి కలుపుకుంటాం కాబట్టి మనమి క్యాలరీస్ ఎక్కువ అవడమే భారతదేశంలో సమస్య. సో మరి దీన్ని మిల్లెట్స్ అడ్రస్ చేస్తున్నాయా అంటే 100 గ్రాముల మిల్లెట్స్ తీసుకుంటే మీకు అరగంటకే ఆకలి అవుతుంది. అదే 2 గుడ్లు తింటే మీరు చాలాసేపు మీకు ఆకలి కాదు. అంటే క్యాలరీస్ కంట్రోల్కి భారతదేశంలో ఎగ్స్ బెస్ట్ అనమాట. తర్వాత మనకి ఫ్యాట్స్ ఎంత ఉంది? 100 గ్రాముల మిల్లెట్లో 4.22 గ్రాముల ఫ్యాట్స్ ఉన్నాయి. అదే 100 గ్రాములు అంటే 2 గుడ్లల్లో 9.94 గ్రామ్స్ ఫ్యాట్ ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ రెట్టింపు ఫ్యాట్ ఉంది. అందుకు మనకి ఫ్యాట్ అనేది రక్త కణాలు లేదా ఇతరత్ర శరీర కణాలు మనకి గంటకి 2 కోట్ల కణాలు చనిపోతుంటాయి కదా. అవి మళ్ళీ కొత్తగా పుట్టాలంటే మనకి ఫ్యాట్స్ సపోర్ట్ అవసరం అనమాట. అట్లాంటి ఫ్యాట్స్ మిల్లెట్స్ కంటే ఇందులో డబల్ ఉన్నాయి. సో
అయితే మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కొన్ని మిల్లెట్స్లో 60 నుంచి కొన్ని మిల్లెట్స్లో 70%, అంటే 100 గ్రాముల్లో 60 నుంచి 70 గ్రాములు కార్బోహైడ్రేటే ఉంది. అంటే కార్బోహైడ్రేట్స్ ఈ 100 గ్రాములు మిల్లెట్స్ తిన్నప్పుడు మన భారతదేశంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి 90% మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఒక 10 ఏళ్ళ పిల్లాడు ఒబేస్ ఉన్నాడు అనుకోండి, లేదా ఓవర్ వెయిట్ ఉన్నాడు అనుకోండి, అంటే అతను పుట్టిన కొద్ది రోజులకే, అంటే అన్నప్రాసన రోజు అన్నం పెట్టినాకనే వెంటనే ఒక నెలకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ 60 నుంచి 70% ఉండి 100 గ్రాముల్లో 60-70 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల అది శక్తిగా మారదనమాట. అంటే ఇన్సులిన్ బ్లెండ్ అయ్యి గ్లూకోజ్గా మారిన తర్వాత ఇన్సులిన్ సరిగా కలవకపోవడం, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా దానికి ఎఫెక్టివ్నెస్ లేకపోవడం, ఇన్సులిన్ బాగా ఉండి గ్లూకోజ్ బాగా ఉండి రెండు బాగా బ్లెండ్ అయ్యి మిక్స్ అయ్యి మనకి సెల్ రిసెప్టర్స్కి వెళ్తే సెల్ రిసెప్టర్స్ వీక్ అయిపోయి రెసిస్టెన్స్ వచ్చి అవి సరిగా ఓపెన్ కాకపోవచ్చు, లేదా మైటోకాండ్రియాకి వెళ్ళాక మైటోకాండ్రియాలో కూడా ఆ సెల్స్ సరిగా యాక్టివేట్ కాకపోవచ్చు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో 90% మందికి ఈ సమస్య ఉంది. సో మరి మిల్లెట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి శక్తి ప్రొడ్యూస్ కాదనమాట, బరువే పెరుగుతారు. ఎందుకంటే ఆ గ్లూకోజు, రక్తంలో ఉండే గ్లూకోజు మెల్లమెల్లగా ఏమవుతుందంటే మనకి మజిల్స్లో అక్కడ ఇక్కడ గ్లైకోజన్ కింద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా గ్లిజరాల్ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ అవుతాయి, తర్వాత ఫైనల్గా గ్లైకోజన్ కింద అయిపోతుంది. సో అంటే మనకి ఈ మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఒక 5-6 ఏళ్ళ పిల్లాడు కూడా మిల్లెట్స్ తింటే అతనికి ఈ కార్బోహైడ్రేట్ ఎక్సెస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది, లేదంటే మెల్లిమెల్లిగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఓవర్ వెయిట్ అయ్యి ఈ డయాబెటీస్ లేదా ఓవర్ వెయిట్తో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ 60 నుంచి 70% ఉంటే భారతదేశంలో 90% మందికి ప్రస్తుతం కండిషన్లో అది నెగటివ్ పాయింట్ అనమాట. సో మరి కార్బోహైడ్రేట్స్ 100 గ్రాములు అంటే 2 గుడ్లల్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయో చూస్తే జస్ట్ 1 గ్రామ్ కూడా లేదు, 0.77 గ్రామ్స్. అంటే 2 గుడ్లు తింటే 1 గ్రామ్ కూడా కార్బోహైడ్రేట్ రాదు. అంటే అది మనకి వచ్చే కార్బోహైడ్రేట్ శరీరం ఏదో రకంగా వాడుకుంటుంది. ఈవెన్ ఫుల్ అంటే రోజు 100-200 యూనిట్లు ఇన్సులిన్ తీసుకొని ఒక 20 ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళైనా, అట్లాంటి ఎమర్జెన్సీ బ్యాడ్ కండిషన్లో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ అయినా గుడ్లు తీసుకుంటే ఈ 4 గుడ్లల్లో వచ్చే దాదాపు 2 గ్రాముల కార్బోహైడ్రేట్ శరీరం వాడుకుంటుంది అనమాట. నో సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో తర్వాత ప్రోటీన్, మనకి ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలంటే మనకి అమినో యాసిడ్స్ కావాలి. ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత అమినో యాసిడ్స్ అనేది కంపల్సరీ. అమినో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్స్తో కలిసినప్పుడే మనకి శరీరంలో చనిపోయే కొత్త కణాల ప్లేస్లో శరీరంలో ప్రతి గంటకి 2-3 కోట్ల కణాలు చనిపోతాయి కదా, అవి కొత్త కణాలు ఆ ప్లేస్లో కొత్త కణాలు రావాలంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ తయారై ఉండే అప్పుడు ఈ ప్రోటీన్లోంచి వచ్చే అమినో యాసిడ్స్ వెళ్ళి వాటికి అతుక్కున్న తర్వాత ఆ 2 కలిసి కొత్త కణాలుగా ఏర్పడతాయి అన్నమాట. సో ఇది ఒక పాయింట్. సో అట్లాంటి ప్రోటీన్ చూసుకుంటే మనకి 100 గ్రాముల మిల్లెట్స్లో 11 గ్రాముల ప్రోటీన్ ఉంది. అదే 100 గ్రాముల గుడ్లు తీసుకుంటే 12.58 గ్రాములు, అంటే మిల్లెట్స్ కన్నా కూడా 2 గ్రాములు ప్రోటీన్ ఎక్కువనే ఉంది. అంటే మనకి మంచి ప్రోటీన్ కాబట్టి ఇది కొత్త కణాలు ఏర్పడడానికి ఎగ్లో ఉండే ప్రోటీన్ ఆ టెక్స్చర్ వేరు, మిల్లెట్స్లో ఉండేది వేరు. ఎందుకంటే మిల్లెట్స్లో 60-70% కార్బోహైడ్రేట్ ఉంది. అందులోంచి ప్రోటీన్ ఎక్స్ట్రాక్షన్ కన్నా 0 కార్బ్ నుంచి వచ్చే ఎగ్లో ఉండే ప్రోటీన్కి పవర్ చాలా ఎక్కువ. అది మీరు గమనిస్తారు. 1-2 రోజులు మీరు దీన్ని, నేను చెప్పేది నిజమా కాదో తెలుసుకోవడానికి ఒక 24 అవర్స్ లేదా 48 అవర్స్లో మీరు తేల్చేయచ్చు అనమాట. సో నెక్స్ట్
శాచురేటెడ్ ఫ్యాట్. మనకి శాచురేటెడ్ ఫ్యాట్ అనేది కార్బన్ బ్యాండ్స్ బట్టి ఇది కార్బన్ బ్యాండ్స్ సింగిల్ బ్యాండ్, డబుల్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో వల్ల ఈ శాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఈ కేటగిరీ ఉంటుంది. మనకి యాక్చువల్గా అందరు అనుకునేటట్టుగా శాచురేటెడ్ ఫ్యాట్ వల్ల గుండెపోటు వస్తుందంటే అది తప్పనమాట. రివర్స్, ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్లనే గుండెపోటు వస్తుంది. ఎందుకంటే కార్బన్ బ్యాండ్స్లో వేరియేషన్స్ ఉంటాయి. సో శాచురేటెడ్ ఫ్యాట్ 100 గ్రాముల మిల్లెట్స్లో 0.7 అంటే 1 గ్రాము కూడా లేదు. అంటే 30 గ్రాము శాచురేటెడ్ ఫ్యాట్ మాత్రమే ఉంది మిల్లెట్స్లో. అదే ఎగ్స్కి వచ్చేసరికి 100 గ్రాముల దాంట్లో 3 గ్రాములు శాచురేటెడ్ మంచి ఫ్యాట్ ఉందన్నమాట. మనకి అట్లా ఉండే 10 గ్రాముల ఫ్యాట్లో 3 గ్రాములు దాదాపు 30% శాచురేటెడ్ ఫ్యాట్స్. అది మనకి శరీరంలో కొత్త కణాలకు ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత పాలీ అన్సాచురేటెడ్ తీసుకుంటే అది కూడా 30 గ్రామే ఉంది. ఇక్కడ 3 గ్రాములు ఉంది. సో కొంచెం అయితే ఈ మధ్యన ఏంటంటే ఎగ్లో ఉండే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది శరీరం వాడుకుంటుంది కాబట్టి దానివల్ల సమస్య లేదు. అట్లాంటిది రోజుకి 30 ఎగ్స్ తింటే కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదని తేలింది. అయితే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా 0.7 ఉంటే ఇందులో 3.81 ఉందన్నమాట. అయితే ఈ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడక్షన్ మనకి కొత్త కణాలు పుట్టడంలో ఈ శరీరం ఎగ్స్ తిన్నప్పుడు శాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అన్నిటినీ వాడేసుకుంటుంది అనమాట. మనకేం మిగల్చదు అనమాట. శరీరంలో కొత్త కణాల కింద మారిపోతుంది. తర్వాత ఇంకా విటమిన్స్, మినరల్స్ చూసుకుంటే కూడా చాలా ఇదిగా కంపారిజన్ అనేది ఎగ్సే బాగుంది. అది అయితే చెప్పబోయే ముందు మనకి భారతదేశంలో సమస్యకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా. దానివల్ల మనకు వచ్చేది ఈ డయాబెటీస్ ఇవన్నీ తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. మిల్లెట్స్ ఏం చేస్తున్నాయి? కార్బోహైడ్రేట్స్ 60-70% కార్బోహైడ్రేట్ తిన్నాక అదంతా గ్లూకోజ్ అయిపోతుంది. అది శరీరం వాడుకోదు కాబట్టి ఇది అవుతుంది. అట్లాంటప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ఇది పనికొస్తుందా అంటే, డయాబెటీస్ పేషెంట్స్కి ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ హై లెవెల్కి ఉండి వాళ్ళు ఏమీ తీసుకున్నా కూడా ఇన్సులిన్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్తో కలిసిన తర్వాత ఇన్సులిన్ సరిగా పనిచేయకపోతుంది, లేదా సెల్స్ రిసెప్టర్స్ ఓపెన్ కావు, మైటోకాండ్రియాల ఎనర్జీ అంటే క్యాలరీస్ ప్రొడ్యూస్ కావు అనమాట. ఒకటి గ్లూకోజ్గానే మిగిలిపోతుంది. అట్లాంటి వాళ్ళు కనీసము 100 గ్రాముల మిల్లెట్స్ వదిలేయండి, 10 గ్రాముల మిల్లెట్స్ తీసుకుని 6-7 గ్రాముల కార్బోహైడ్రేట్ వస్తే అది శరీరము గ్లూకోజ్గా మార్చిన తర్వాత అది శక్తిగా పనికొస్తుందా? రాదు. ఇదైతే క్లియర్ ఉంది. రానప్పుడు ఆ గ్లూకోజ్ అంతా ఏమవుతుంది? శరీరంలో డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ పెరుగుతుంది. షుగర్ పెంచుతుంది కాబట్టి ఈ HbA1c హుస్సేన్ గౌడ్కి 5 నుంచి 10కి ఎలా వెళ్ళింది అంటే ఇలా వెళ్ళింది అనమాట. సో మామూలుగానే మన భారతదేశంలో 90% మందికి ఈ మిల్లెట్స్ తినడం వల్ల పెద్ద ఉపయోగం లేకపోగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా మిగిలిన 10% మందికి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళు అట్లాంటప్పుడు ఆల్రెడీ సమస్యల్లో ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తింటే సమస్యలు పెంచుకోవడమే తప్ప తగ్గించుకోవడం ఎంత మాత్రం కాదు. సో ఇది పాయింట్. తర్వాత అయితే పోనీ మరి మిల్లెట్స్లో ఎసెన్షియల్స్ చాలా గొప్ప ఉన్నాయా? ఎగ్స్లో లేని అన్నీ అందులో ఉన్నాయా? చూద్దాం. సోడియం, మనకి సోడియం క్లోరైడ్లో మనకి సోడియం ఇంపార్టెంట్ అన్నమాట. అయితే 100 గ్రాముల మిల్లెట్స్లో 5 మిల్లీగ్రాము సోడియం ఉంటే 100 గ్రాముల ఎగ్లో 140 mg సోడియం ఉంది. అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట సోడియం. అది ఎల్లోలో ఎక్కువ ఉంటుంది. మనకి సోడియం మినరల్ చాలా అబండెంట్గా వస్తుందన్నమాట ఎగ్లో. అదే మిల్లెట్స్లో సోడియం సరిపోయినంత రాదు. నెక్స్ట్ విటమిన్ డి. మనకి మన దేశంలో 90% మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే విటమిన్ డి డెఫిషియన్సీ కూడా 90% మందికి ఉంటుంది. ఎందుకు అంటే
మనము న్యాచురల్గా మనకు విటమిన్ డి కావాల్సినంత రావడం లేదు. ఈవెన్ పొలం పనులు చేసే వాళ్ళకు కూడా ఈ మధ్యన ఎండ తగలట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా డెఫిషియన్సీ ఉంది. అంటే 90% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మరి 100 గ్రాముల మిల్లెట్స్‌లో విటమిన్ డి ఏమన్నా ఉందా అంటే 0. అదే మనకి 2 ఎగ్స్ 100 గ్రాముల ఎగ్‌లో 1 మైక్రోగ్రామ్ విటమిన్ డి వస్తుందనమాట. అంటే రోజు ఒక 3, 4 ఎగ్స్ మనకి ఇంటర్నేషనల్ యూనిట్స్ అని ఇంకా తక్కువ అనమాట. అంటే మనం రోజు ఒక 3, 4 ఎగ్స్ తింటే మనకు విటమిన్ డెఫిషియన్సీ పోయి మళ్ళీ విటమిన్ లెవెల్స్ చాలా పెరుగుతాయన్నమాట. సో, అట్లా. తర్వాత కాల్షియం మనకి ఎక్కువ అవసరం. అంటే మనకు చాలా కామన్‌గా మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉండి ఈ బోన్స్ వీక్ అయితాయనేది మనకు తెలుసు. అయితే 100 గ్రాముల మిల్లెట్‌లో కాల్షియం ఏమన్నా ఉందా అంటే 8 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంది. అదే ఎగ్గుకొచ్చేసరికి 53 మిల్లీగ్రాములు ఉంది. అంటే దాదాపు 10 ఇంతలనమాట. 8 ఇంతలు, 10 ఇంతలు ఎక్కువుంది. సో, ఐరన్ 100 గ్రాములు మిల్లెట్స్‌లో 3 ఎంజీ ఐరన్ ఉంటే ఎగ్స్‌లో 1.8 ఎంజీ ఐరన్ ఉందన్నమాట. అంటే మరీ తక్కువేం లేదనమాట. సగం కంటే ఎక్కువుంది. అయితే ఐరన్ మనము 2 ఎగ్స్ బదులుగా 4 ఎగ్స్ తీసుకుంటే ఐరన్ కూడా వచ్చేస్తుందనమాట. అయితే మిల్లెట్స్ అదే మనము 4 ఎగ్స్ తీసుకుంటే 300 క్యాలరీసే వస్తాయి. అదే మిల్లెట్స్‌లో అయితే అప్పటికి కూడా 378 కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే క్యాలరీస్ వస్తున్నాయి. సో, పెద్ద తేడా లేదనమాట. పొటాషియం మనకి 100 గ్రాముల మిల్లెట్‌లో 195 ఎంజీ పొటాషియం ఉంటే ఇందులో 2 ఎగ్స్‌లో 134 ఎంజీ పొటాషియం వస్తుంది. అంటే దాదాపు దగ్గరగా ఉంది. మరీ సమస్య లేదనమాట. అంటే పొటాషియం కూడా ఎగ్స్ ద్వారా కవర్ చేయొచ్చు. విటమిన్ ఏ మనకి మిల్లెట్స్‌లో విటమిన్ ఏ లేదు. విటమిన్ ఏ మనకి కళ్ళకి సంబంధించి పనికొచ్చేది. దీంట్లో ఎగ్‌లో 140 మైక్రోగ్రామ్ ఉంది. సో, విటమిన్ సి రెండిట్లో ఎగ్‌లో విటమిన్ సి ఒకటే లేదనమాట. మిగిలినవి దాదాపు అన్నీ ఎంతో కొంత రోజువారీ అవసరానికి సరిపడినంత ఉంటాయి. మిల్లెట్స్‌లో కూడా విటమిన్ సి లేదు. విటమిన్ బి12 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విటమిన్. అది 100 గ్రాముల మిల్లెట్‌లో సగం గ్రామ్ కూడా లేదు. అంటే 100 గ్రాముల మిల్లెట్స్ తీసుకుంటే విటమిన్ బి12 ఏమి రాదనమాట. 0.4 మైక్రోగ్రామ్ ఉందన్నమాట. అయితే మనకి 2 ఎగ్స్‌కి వచ్చేసరికి 2.7 మైక్రోగ్రామ్ విటమిన్ బి12 వస్తుంది. అది మనకు దాదాపుగా రోజు ఒక 4 ఎగ్స్ తింటే అవి సరిపోతుందన్నమాట. టాబ్లెట్ అక్కర్లేదు. అట్లాగే ఫోలేట్‌కి వచ్చేసరికి మిల్లెట్స్‌లో 19 మైక్రోగ్రాములు ఉంటే ఎగ్స్‌కి వచ్చేసరికి 47 మైక్రోగ్రామ్స్ ఉంది. అంటే ఎక్కువే ఉందన్నమాట. తర్వాత బయోటిన్‌కి వచ్చేసరికి మిల్లెట్స్‌లో 20 మైక్రోగ్రామ్స్ ఉంటే ఎగ్స్‌లో కూడా 20 మైక్రోగ్రామ్సే ఉంది. అయితే దాదాపుగా ఇట్లా ఉంది. మనకి మేజర్‌గా ఏందంటే 90% భారతదేశంలో 90% మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. అట్లాగే పెంటాథెనిక్ యాసిడ్ అనేది ఒక 0.17 ఎంజీ మిల్లెట్స్‌లో ఉంటే 1.4 ఎంజీ ఎగ్స్‌లో ఉంది. సో, మనకి దాదాపుగా దగ్గరగా అన్నీ ఉన్నాయన్నమాట మిల్లెట్స్‌తో పోల్చుకుంటే. అయోడిన్ చూసుకుంటే మిల్లెట్స్‌లో 4.5 మైక్రోగ్రామ్ ఉంటే అయోడిన్ ఎగ్స్‌లో 50 మైక్రోగ్రామ్ ఉంది. అంటే దాదాపు 10 ఇంతలు ఎక్కువ ఉందన్నమాట. అట్లా కొంత ఎగ్స్ వల్ల ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. ఫాస్ఫరస్ తీసుకుంటే 233 ఎంజీ ఉంది. అదే ఎగ్స్‌లోకి వచ్చేసరికి 86 ఎంజీ ఉంది. అయితే మనము ఎగ్స్ ఎన్ని తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు కాబట్టి, క్యాలరీస్ పెరిగి షుగర్ పెరిగే సమస్య లేదు కాబట్టి ఎగ్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇది కూడా కవర్ అయిపోతుంది. అట్లాగే సెలేనియం మిల్లెట్స్‌లో లేదు. ఇందులో 15 మైక్రోగ్రామ్ ఉంది. అది మనకి రోజువారీ చాలా అవసరాలను కవర్ చేస్తుంది. కోలిన్ 24 ఎంజీ ఇందులో ఉంటే ఈ ఎగ్స్‌లో ఇంకా ఎక్కువే ఉంది. విటమిన్ బి2 అనేది కూడా ఎగ్స్‌లో ఎక్కువే ఉంది. అంటే
విటమిన్ బి2 అనేది మిల్లెట్స్లో ఆల్మోస్ట్ 0 అయితే ఇందులో హాఫ్ ఎంజీ ఉందన్నమాట. ఇట్లా రాసుకుంటూ పోతే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అయితే మనకి 90% మందికి ఇండియాలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఏ చిన్న పెద్ద ఒక చిన్న జలుబు లాంటి సమస్య కూడా మనం తగ్గించలేమన్నమాట. ఈవెన్ జలుబు ఉన్నప్పుడు మిల్లెట్స్ తింటే కూడా జలుబు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ని పెంచుతుంది అన్నమాట కార్బోహైడ్రేట్. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ మిల్లెట్స్ మీద పడి రోగాలు తగ్గుతుంది అని చెప్పి ఆ మిల్లెట్స్ తిని ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుకుని ఇంకా షుగర్ పెంచుకోవడంలో ఏమన్నా అర్థం ఉందా అనేది మీరే ఆలోచించాలి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.